ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, మరి ట్రంప్ ఇచ్చినటువంటి 25% ఏదైతే ట్యాక్స్ టారిఫ్ ఉందో, మరి ఫ్రెండ్లీ అంటూనే ఇంత ట్యాక్స్ వేశారనే వ్యాఖ్యలు అయితే మనం వింటూనే ఉన్నాం. సో ఇది మనకు డీల్ కనుక ఓకే అయితే, మరి ఓకే అటు ఇటు కనుక కరెక్ట్ గా అనుకుంటే సంభాషణలో మన ఇండియన్స్ కి బెనిఫిట్ అంటారా కాదంటారా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే అమెరికా 30 ట్రిలియన్ ఎకానమీ బేసికల్ గా, అండ్ ఎవ్రీ ఇయర్ కన్జంప్షన్ 3 ట్రిలియన్ ఉంటుంది. అంత పెద్ద మార్కెట్ ఎవరికి వచ్చినా సరే వాళ్ళు అద్భుతంగా ఫీల్ అవుతారు, అందులో డౌట్ లేదు. అందుకని వాళ్ళ ఎకానమీని అడ్డం పెట్టుకొని అందరిని బెదిరిస్తా పోతున్నారు అనమాట ట్రంప్. అండ్ బేసికల్గా ఇప్పటిదాకా వాళ్ళకి మనకు జరుగుతుంది 190 బిలియన్స్ అండి. ఇప్పుడు కనుక ఇది జీరో టారిఫ్ చేసుకొని ఇద్దరి మధ్య కనుక ట్రేడ్ అగ్రిమెంట్ కనుక కుదిరితే, అండ్ 2030 కల్లా, అంటే నెక్స్ట్ 5 years కల్లా, అంటే $500 billion వెళ్ళిపోద్ది. ఇది అంటే చాలా పెద్ద బిజినెస్ అనమాట. అది ఒక ఇండియా వాటా పెరిగింది అనమాట. సో డెఫినెట్ గా ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బెనిఫిట్. దీనివల్ల ఏంటంటే డ్యూటీలన్నీ ట్యాక్స్లను తగ్గిపోతాయి ఇద్దరి మధ్య, కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, అండ్ కస్టమ్స్ అన్ని ఈజీ అయిపోతాయి, కస్టమ్ క్లియరెన్స్ స్పీడ్ అయిపోద్ది, అండ్ సర్వీస్ ఓపెనింగ్ చేయడం కానీ, డిజిటల్ డీల్స్ కానీ, లేదా ఐపీ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్స్ ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి అనమాట, ఒకసారి ఇద్దరి మధ్య కనుక ఒపీనియన్ డిఫరెన్స్ లేకుండా కనుక్కుంటే. అండ్ ఇదే టైంలో మనకి చీపర్ ఎలక్ట్రానిక్స్ వస్తాయి. అమెరికాలో తయారు ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా ఇండియాలోకి వచ్చేస్తాయి. అలాగే మిషనరీ కావచ్చు, అంటే స్పెషల్ ఇంపోర్ట్స్ అయినా సరే ఇండియాకి ఫ్రీగా వచ్చేస్తాయి అమెరికాలో నుంచి. అలాగే ఇండియా నుంచి అక్కడ ఫ్రీగా బయలుదేరుతాయి అనమాట అన్ని కూడా. రెండోది, మోర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. పర్టికులర్ క్యాపిటల్ హ్యూమన్ హెవీగా ఉండే సెక్టర్స్ అయితే టెక్స్టైల్స్ కావచ్చు, అండ్ అగ్రికల్చర్ కావచ్చు, జర్మన్ జ్యువెలరీస్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇవన్నిటికి ఏంటంటే ఇండియాకి తక్కువ రేట్కి వర్క్ చేస్తారు కాబట్టి, అండ్ ఎక్స్పర్ట్స్ బాగా పెరుగుతాయి ఇండియాలో, అంటే మోర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఏరియాలో. అండ్ ఐటీ కావచ్చు, ఆటో స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఇవన్నిటికి హబ్ లాగా తయారవుద్ది. ఎందుకంటే అమెరికాలో ఆ శాలరీస్ ఉండవు కాబట్టి, ఇండియాలో లో వేజ్ శాలరీ కాబట్టి కోట్ల మంది జాబులు దొరుకుతాయి, లక్షలు కాదు కోట్ల మంది జాబులు దొరికే ఛాన్స్ ఉంది డీల్ ఓకే అయిపోతే. అండ్ అదే టైంలో క్వాలిటీ అండ్ సేఫ్టీ నామ్స్ డెవలప్ అవుతాయి కాబట్టి, అండ్ వరల్డ్ వైడ్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఒక క్రేజీ వస్తుంది. మనం చైనా గూడ్స్ అంటే చీప్ ఎలా అనుకుంటామో, ఇప్పుడు యాపిల్ బీన్ తర్వాత ఇండియా గురించి రిప్యుటేషన్ పెరిగింది కదా, అట్లాగే అమెరికా సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నప్పుడు ఆ సేఫ్టీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బాగా పెరుగుతాయి అనమాట, కాబట్టి ఇండియన్ బ్రాండ్ పెరిగిపోతాయి. అలాగే డిజిటల్ సర్వీసెస్ కావచ్చు, ఫిన్టెక్స్ కావచ్చు, అండ్ క్రాస్ బోర్డర్ బిజినెస్ కావచ్చు, ఇవన్నీ బాగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. డెఫినెట్గా చాలా పాజిటివ్స్ ఉంటాయండి. అంటే మనం వాళ్ళు 25% టారిఫ్ వేసాక మనం ఏదో కోపంగా అంత పెద్ద మార్కెట్ మనకు వద్దని అంటున్నాం, కానీ అమెరికాతో ఒకసారి పెద్ద ఎత్తున అగ్రిమెంట్లు కనుక జరిగితే, అంటే యూరోప్ మార్కెట్స్ మనం పెట్టుకున్నట్టే 50% కల ఓకే చేసుకున్నా సరే చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ జరుగుతాయి. ఎందుకంటే ఒక డైమండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ ఒకటే 1,00,000 జాబులు పోవడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ 25% టారిఫ్ వల్ల. ఎందుకంటే వేరే వాళ్ళతో మనం పోటీ పడలేము. పక్కన వియత్నాం వాళ్ళకి 19కే వస్తుంది కదా, అంటే బ్రిటన్ వాళ్ళకి 15కే వస్తున్నాయి కదా. అందుకని న్యాచురల్గా అమెరికాలో వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు, నీకు ఆ రేటు గిట్టుబాటు 20% ట్యాక్స్ల మీద. అందుకని ఇంకా ఇప్పుడు రేపు అక్టోబర్ ఎండింగ్ కల్లా అమెరికా నుంచి టీం వస్తుంది కాబట్టి ఇండియాకి, అది ఒరిజినల్ ఫైనలైజ్. అప్పటికల్లా బహుశా ఇది 20 అండ్ బిలో 20 కనుక తగ్గితే కనుక ఇండియాకి బెటర్ ఛాన్స్ దొరుకుతుంది చాలా సెక్టర్స్లో. బట్ 25% పెనాల్టీ అనే దానికి అర్థం లేదు. డెఫినెట్గా సెంటిమెంటల్గా అది చాలా దూరం పోతుంది. అందులో ఒక కంట్రీ రిలేషన్షిప్ నువ్వు ఎప్పుడైనా థర్డ్ పార్టీ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళతో గొడవ పడు అని చెప్పకూడదు నువ్వు. అందుకని రష్యాతో ఉన్న టైప్స్ రష్యాతోటే. యాక్చువల్ రష్యా వాళ్ళు గ్యాస్ని ఇప్పటికి కొంటారు ఎంటర్ యూరప్, వాళ్ళకి లేనిది మనకు మాత్రం ఎందుకు? అమెరికా వాళ్ళు కూడా రేర్ ఎర్త్ మెటీరియల్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు, అంటే స్పేస్ లో కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారు, వాళ్ళకి లేని ఆ హెల్ప్ మనకే ఎందుకు? అందుకని ఇట్లా 2% ఉండకూడదు. ఎందుకంటే ఉక్రెయిన్ వారు జరుగుతుందంటే వాళ్ళ మధ్య ఇష్యూ, మనకి పాకిస్తాన్ బోల్డ్ అని గొడవలు జరుగుతున్నాయి, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాం మనకు వచ్చేసి. ఆ టైంలో వెస్టర్న్ కంట్రీస్ మొత్తం ఏం చేస్తున్నాయి? అందుకని మ్యాటర్ ఏంటంటే అందరికి ఇష్యూస్ ఉన్నాయి, మీ ఇష్యూ మీ కళ్ళు చూసుకోవాలి తప్ప అది నా మీద రద్దకూడదు. మీరు నేను వాళ్ళ దగ్గర ఆయిల్ తీసుకుంటున్నాను ఒక రీజన్తో మనం రద్దకూడదు. ఇప్పటికీ యూరోప్ మొత్తం కూడా గ్యాస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, ఇంకా ఏం కట్ చేయొచ్చు కదా 100%. ఓకే, అందుకని వాళ్ళకు న్యాయం మనకే న్యాయం కాదు. మొదటి నుంచి వెస్టర్న్ కంట్రీస్ డబుల్ స్టాండర్డ్ అండి, వాళ్ళకి వస్తే ఒకలాగా ఉంటుంది, మన దాకా వస్తే ఇంకోలాగా ఉంటుంది అనమాట. ఆ డబుల్ స్టాండర్డ్ తోటి వాళ్ళు ఇప్పటిదాకా వస్తున్నారు. బట్ వాళ్ళకి అర్థం కావస్తుందంటే ఇండియా 2025లో ఉంది ఇప్పుడు, ఇది
6.5 జీడీపీ గ్రోత్ తోటి అందుకని ఇంత ముందులా బెదిరిస్తే వీళ్ళు ఏదో లొంగిపోతారు అనుకోవటం కాదు. యాక్చువల్ నాటో అన్నీ కూడా అవుట్డేట్ ఓల్డ్ కంట్రీస్ అండి. అవన్నీ కూడా ముందు రోజు లైఫే ఉండదు. ఎందుకంటే గ్రోత్ లేని కంట్రీస్ ఎంతకాలం అవుతాయి, మహా అయితే ఇంకో 10 years ఉంటాయి అంతే. బ్రిక్ కంట్రీస్ చాలా గ్రోత్ ఓరియంటెడ్ అన్నీ కూడా లిటరలీ 4.5% గ్రోత్ ఉన్నాయి అనమాట. ఇవి డెఫినెట్గా ఇవి గోయింగ్ టు మూవ్ అనమాట ముందు రోజుల్లో. అందుకని అమెరికా దీని ఆటలేం సాగవు. ఎంత అంటే ఒక 10 to 15 years వరకు ఉంటుంది. ఆ తర్వాత చైనా నెంబర్ 1 అవుతుంది, ఇండియా నెంబర్ 2 వెళ్ళిపోద్ది ఒక 10-15 years తర్వాత అనమాట. అప్పటి వరకు ఇలా బెదిరిస్తూనే ఉంటాను ట్రై చేస్తుంటారు. మీకు అర్థం ఏంటిది, ఆయన ఒకరోజు ఏమో మీరు రష్యాతో టైప్ పెట్టుకోండి అంటాడు, రెండో రోజు ఏమో రష్యాతో ఆయిల్ కొంటున్నట్టు తగ్గిస్తా, మీరు కొంటలేదన్నట్టు వార్తలు వస్తున్నాయి, చూడాలి ఎంతవరకు అంటాడు. మూడో రోజు ఏమో పాకిస్తాన్లో భారీగా ఆయిల్ నిలబడ్డాయి, మేము దాన్ని డెవలప్ చేస్తాము, ఏమో ఒక రోజు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి ఆయిల్ అమ్మచ్చు, అట్లా సెటైర్ లాగా ఆ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది అనమాట వాళ్ళు మాట్లాడేది. బట్ ఇండియా వాళ్ళు చాలా డిగ్నిటీ తోటి బిహేవ్ చేస్తున్నారు, సైలెంట్గా ఉండి మన పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అందుకని ఇండియా డూయింగ్ గుడ్ థింగ్ రైట్ నౌ. ఎందుకంటే అతను వాగుతున్నాడు అని చెప్పేసి మనం వాగలేం కదా. ఎందుకంటే ఒక మినిస్టర్స్కి ఒక 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 స్టేటస్ అంటే ఒకటి ఉంటుంది, ఏ పడితే వాగకూడదు. ఎక్కువ వాగే కొద్ది డైల్యూట్ అయిపోద్ది పవర్ అనమాట, సాఫ్ట్ పవర్ అనేది. ఇప్పటికే ట్రంప్ డైలాగ్స్ తోటి పోతా ఉన్నది. మొన్నటి వరకు ఏమన్నాడు, 90 days కల్లా క్లోజ్ చేస్తా ఉన్నారు. 90 days కల్లా 7 countries తోనే క్లోజ్ అయినాయి డీల్స్ అన్ని. August 1st నుంచి అన్నాడు, ఇప్పుడు ఆగస్ట్ మళ్ళీ 7th పోస్ట్ పోన్ చేశాడు. August 7 అనే గ్యారెంటీ అంటే ప్రపంచంలో ఎవరికి నమ్మకం లేదు ఆయన తప్ప. మళ్ళీ ఆ టైం కల్లా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తుంటాడు. అందుకని ఈ టొంపర్తనం అమెరికా వాళ్ళకి సరిపోయిందేమో కానీ రష్యాది వాళ్ళకేం సరిపోదు. అందుకని రాను దీనివల్ల ఏంటంటే అమెరికా రిప్యుటేషన్ దెబ్బతింటుంది, అండ్ మిగతా వాళ్ళు లైట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏది ఏమైనా సరే అమెరికాతో కనుక టైప్స్ కనుకుంటే పెద్ద మార్కెట్ మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇండియాలో బోల్డ్ అన్ని ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి. పర్టికులర్ జనాభా ఎక్కువ ఉన్న దేశాలు జాబ్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని అమెరికాతో హెల్ప్ ఉండటం వల్ల ఏంటంటే జర్మన్ జ్యువెలరీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, వీటన్నిటిలో పెద్ద ఎత్తున జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంటే పర్టికులర్గా స్మాల్ అండ్ మైక్రో వాటికి అనమాట. కాబట్టి టైప్స్ ఉండాలని కోరుకోవాలి అంతే తప్ప అదేదో వాళ్ళు ట్యాక్స్లు వేసారని చెప్పేసి ఎనిమి యాంగిల్లో మనం చూడకూడదు. ఎవరి బెనిఫిట్ వాళ్ళు చూసుకోవడం బెటర్ అనమాట. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.